777 చార్లీ వెన్నెల కిషోర్ మూవీ జస్ట్ ఇప్పుడే చూడడం జరిగింది అనమాట. సో మూవీ ఎలా ఉంది ఏంటనే మాత్రం డీటెయిల్ గా చెప్పాలంటే సింపుల్ వయ లాజిక్ లేకుండా వచ్చి ఒక కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా వచ్చి ఈ మూవీ చూడొచ్చు. అంటే వెన్నెల కిషోర్ నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో సో ఆ కామెడీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే చూపించారు మనకి. అంటే లైక్ జేమ్స్ బాండ్ మూవీస్ ఉంటాయి కదా, సో అందులో అంతా కూడా సీరియస్ మోడ్ ఉంటుంది. బట్ కాకపోతే మనకి ఇక్కడ వెన్నెల కిషోర్ ఏ యాక్షన్ సీన్ చేద్దాం అనుకున్నా, ఏ సీన్ ని అంటే ఒక యాక్షన్ లాగా క్రియేట్ చేద్దాం అనుకున్నా కూడా అది మనకి కామెడీ రూపంలో జనరేట్ అవుద్ది. సో దాన్ని మాత్రం డైరెక్టర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా తీశారు. అంటే ఎంజాయ్ చేయొచ్చు భయ, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మంచిగా హ్యాపీగా నవ్వుకొని. అంటే వెన్నెల కిషోర్ మూవీ అంటే ఏంటి, మనం ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ. ఆ కామెడీ అయితే సో 100% ఇచ్చారు. సో మనకు కావాల్సిన ఫైట్ సీన్స్ కూడా ఉంటాయి, కాకపోతే వెన్నెల కిషోర్ చేయడం అనమాట. మొత్తం కూడా ఆ ఫైట్ సీన్స్ అన్ని కూడా మనకి ఇంకొక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆమె ఏమో ఫైట్ సీన్స్ చేసుకుంటూ వస్తే మనోడేమో దాన్ని కామెడీ చేసుకుంటూ వస్తాడు. సో అలాగా మూవీ అయితే బాగుంది. ఆ మంచిగా వెన్నెల కిషోర్ లుక్ కావచ్చు, ఆ యాక్టింగ్ కావచ్చు, మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్ట్ చేసింది అయితే రీచ్ అయింది. సో లాజిక్ లేకుండా వచ్చి స్టార్టింగ్ టు ఎండ్ వరకు హ్యాపీగా నవ్వుకొని. సో అక్కడక్కడ కొన్ని మంచి సీన్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి అంటే మనకి ఏం కావాలో అదైతే ఉంది. సో డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు అనిపించింది నాకైతే మూవీ అయితే. సో మస్ట్ వాచ్, మంచిగా వచ్చి ఫీల్ గా హ్యాపీగా నవ్వుకుంటూ చూసే మూవీ అనిపించింది అనమాట. సో